వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి లేటెస్ట్ ఫిలిం మనశంకర వరప్రసాద్ గారు. అది జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా మన ముందుకు రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి రీసెంట్గా వచ్చిన ట్రైలర్ ఆ సినిమా మీద అంచనాన్ని పెంచేసింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చేయనంత కామెడీని ఈ సినిమాలో చిరంజీవి చేశారు అని చెప్పేసి ఆ ట్రైలర్ తెలియజేస్తుంది. కొంతమందికి మాత్రం అది మింగుడు పడట్లేదు. అంటే చిరంజీవి అంటే వాడి దృష్టిలో ఒక యాక్షన్ స్టార్. సో అలాంటి ఒక యాక్షన్ స్టారు ఈ తరహాలో ఒక భార్య ముందు తగ్గిపోయి నటించేటువంటి క్యారెక్టర్లో చేయటం ఏంటి అని చెప్పేసి కొంతమంది అలా విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నయనతారతో ఆయన కాంబినేషన్ సీన్స్ ఆ తరహాలో ఉన్నాయి. కానీ అది ఆ సీన్లు జనరేట్ చేసేటువంటి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం సినిమా చూస్తే కానీ మనకు అర్థమవుతుంది. ఈవెన్ ఆ ట్రైలర్లో కూడా ఒక 2 చోట్ల నయనతారతో వచ్చేటువంటి ఆ సీన్లు హిలేరియస్గా ఉన్నాయి. ఆయన పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. సో ఆ సినిమా మీద అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా ఇంకొక వారం రోజుల లోపలే మన ముందుకు వచ్చేస్తుంది. 6 రోజులు కరెక్ట్గా చెప్పాలంటే. మరి దాని తర్వాత చిరంజీవి ఏ సినిమా చేయబోతున్నారు? సో ఆ విషయం ఇదివరకే యాక్చువల్గా ప్రకటించారు. ఇప్పుడు ఇది మనశంకర వరప్రసాద్ గారు ఆయన నటించినటువంటి 157వ సినిమా. ఇక మెగా 158 కూడా అతి త్వరలో ముహూర్తం రాబోతుంది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఆయన మునుపటి సూపర్ డూపర్ హిట్ వాల్తేరు వీరయ్య, సో దాన్ని డైరెక్ట్ చేసినటువంటి కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ ఆ మెగా 158 మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు మెగా 158 కోసం రెడీ అని చెప్పి. అంతకుముందు అంటే ఆ సినిమాని ప్రకటించేటప్పుడు ఏదైతే ఒక పోస్టర్ రిలీజ్ చేశారో ఆ పోస్టరే తెలియజేస్తుంది ఆ సినిమా నేపథ్యం ఇతివృత్తం ఎలా ఉండబోతోందో. సో ఇక్కడ గొడ్డలి కనిపిస్తూ ఉంది. ఆ గొడ్డలి ఎవరినో నరికినట్టుగా కనిపిస్తుంది. అక్కడి నుంచి ఆ రక్తపు ధార, నెత్తుటి ధార ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఇది ఒక వైలెంట్ యాక్షన్ ఫిలిం అనేటువంటి అభిప్రాయాన్ని ఈ పోస్టర్ మనకి తెలియజేసింది. మరి అంటే ఇప్పటి వరకు కూడా ఈ మధ్య కాలంలో చిరంజీవి అంతటి వైలెంట్ క్యారెక్టర్ చేయలేదు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? రేపు జనవరి 12న మనశంకర వరప్రసాద్ గారు సినిమా మన ముందుకు వచ్చేస్తే ఇక ఆయన ఫ్రీ అయిపోతారు చిరంజీవి గారు. మరి ఈ మెగా 158 ఎప్పుడు మొదలవుతుందంటే పూజా కార్యక్రమాలు ఫిబ్రవరిలో జరుగుతాయని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక చిరంజీవి గారు ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తారు, సినిమా సెట్స్ మీద కంటే మార్చిలో అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఇదే ఏడాది అంటే 2026వ సంవత్సరమే డిసెంబర్ లోపలే మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఒకవేళ ఆ టైం లోపల రాకపోతే వచ్చే సంవత్సరం మొదట్లో అయినా సరే రావచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ సంవత్సరం ఆఖరు లోపలే ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం టాక్సిక్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కేవీఎన్ ప్రొడక్షన్స్, సో ఆ సంస్థే ఇప్పుడు ఈ సినిమాని కూడా మెగా 158ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తూ ఉంది. సో మనకు తెలుసు చిరంజీవి పునరాగమనం అంటే రాజకీయాల నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి ఆయన ఖైదీ నెంబర్ 150 తోటి తన సెకండ్ ఇన్నింగ్స్ని ఆయన స్టార్ట్ చేశారు. సో అది కూడా చాలా యాక్షన్ ఉన్నటువంటి సినిమా, కొంత వైలెన్స్ ఉన్నటువంటి సినిమా. అది సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ని సాధించింది. ఆ తర్వాత ఆయన సైరా నరసింహారెడ్డి చేశారు ఒక చారిత్రక కథతోటి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని. సో ఆ తర్వాత కాలంలో ఆయనకి మంచి విజయం సాధించి పెట్టిందంటే అది వాల్తేరు వీరయ్య. మరి ఆ సినిమాని రూపొందించినటువంటి బాబీ ఈ సినిమాకి కూడా రూపకర్త కావడంతో అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ చాలా హెవీగా ఉన్నాయనే చెప్పాలి. మరి చూద్దాం ఈ సినిమా దీనికి సంబంధించినటువంటి మరొక అప్డేట్ అతి త్వరలో రాబోతుందని కూడా మనకు తెలుస్తుంది. వాల్తేరు వీరయ్యలో మనందరికీ తెలుసు రవితేజ చిరంజీవికి తమ్ముడుగా నటించారు. ఆ క్యారెక్టర్ సినిమా విజయానికి తన వంతు పాత్ర పోషించింది. రవితేజ చేయటం వల్ల ఆ క్యారెక్టర్ ఆ సినిమాకి మరింత ఎలివేషన్ వచ్చింది, మరింత ఆకర్షణ తీసుకొచ్చిందని చెప్పాలి. సో ఒక పవర్ఫుల్ ఇన్స్పెక్టర్లో అందులో రవితేజ కనిపించి మెప్పించారు. అలాగే ప్రేక్షకుల సానుభూతిని చివరిలో అంటే అది
ముగిసిపోయే క్యారెక్టర్ కాబట్టి ప్రేక్షకుల సానుభూతిని కూడా పొందింది. అందులో కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ చిరంజీవి సరసన నాయికగా నటించారు. ఇద్దరు కూడా కాంటెంపరీస్ అనే విషయం మనందరికీ తెలిసిందే. కమల్ హాసన్, చిరంజీవి. మరి తన కాంటెంపరీ నటుని కుమార్తె, ఆయన కూడా ఇప్పటికీ స్టిల్ కథానాయకుడిగానే నటిస్తూ ఉన్నారు కమల్ హాసన్. ఆయన కుమార్తెతోటి జతకట్టి అలా ఒక భారీ విజయాన్ని ఆయన సాధించారు చిరంజీవి. మరి ఈ సినిమాలో కూడా వాల్తేరు వీరయ్యలో ఎలా అయితే రవితేజ క్యారెక్టర్ ఉందో ఒక స్పెషల్గా ఈ సినిమాలో కూడా అలాగే మరొక పేరు పొందినటువంటి స్టార్ కూడా ఈ సినిమాలో భాగమవుతాడు అనేటువంటి ఒక ప్రచారం నడుస్తూ ఉంది. అది ఎంతవరకు నిజం, దానికి సంబంధించి అది నిజమేనా, ఎవరైనా ఏ యాక్టర్ ఆ క్యారెక్టర్ చేయబోతున్నాడు, సో రాబోయే రోజుల్లో వీటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అలాగే ఇందులో హీరోయిన్ ఎవరు అది కూడా తెలియాల్సి ఉంది. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి అంటే మెగా 158కి సంబంధించినటువంటి తర్వాత వచ్చేటువంటి అప్డేట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.